పేరెంట్స్ ఫ్రెండ్లీ విత్ చిల్డ్రన్. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలతో వచ్చింటే తల్లిదండ్రులు స్నేహితుల్లాగా ఉండాలి అంటారు. దానికి అర్థం ఏంటంటే పిల్లలకి ఏం జరిగినా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎవరు ఏమన్నా మా అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళకి పోయి చెప్పుకున్నాను అని చెప్పంటే హ్యాపీగా వాళ్ళు డీల్ చేస్తారనే ధైర్యాన్ని ఇవ్వండి. ఎటువంటి విషయమైనా సరే ఏ దాపరికం లేకుండా నా పేరెంట్స్కి చెప్పుకోవచ్చు నేను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచండి. అలా కాకుండా కొడుకు భుజం మీద తండ్రి చెయ్యేసి రారా ఒక పెగ్గేద్దామని అడగటమో, లేకపోతే కూతురు వచ్చి బాయ్ ఫ్రెండ్స్ గురించి చెప్తుంటే ఎంకరేజ్ చేస్తా. అఫ్కోర్స్ ఎంకరేజ్ అయితే ఎవరు చేయరు, కానీ సపోర్టివ్గా ఏంటి బాగుంటాడా లేదు అని చెప్పంటే ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు అని చెప్పేసి అని అడగటం కానీ చేశారంటే అది చాలా తప్పుకి దారితీస్తుంది. ఇప్పుడు వచ్చే ప్రతి దిక్కుమాలిన సినిమాలో చూపిస్తుంది కూడా అదే. కాబట్టి అదే ట్రెండ్ అనుకొని మాత్రం మీరు దయచేసి దాన్ని ఫాలో అవ్వబాకండి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వబాకండి. దానివల్ల ఏమవుతుందంటే రేపు పిల్లలు ఏదైనా ఒక తప్పు చేసినా కానీ మీరు అలా చేయబాకండి అది తప్పు అని చెప్పే అర్హత మనం కోల్పోతాం. వాళ్ళు అంటారు రేపు ఏంటి మీరే కదా అన్నారు, మీరే కదా ఆ రోజు ఒప్పుకున్నారు అని చెప్పని వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసే ఛాన్స్ మాత్రం ఇవ్వబాకండి. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఎంత ప్రేమ ఉన్నా ఎంత చనువు ఉన్నా కానీ ఒక థిన్ లైన్ ఆఫ్ మర్యాద గౌరవం అనేది మాత్రం మెయింటైన్ చేయాల్సిందే. అలా చేస్తే ఏమవుతుందంటే మనం ఎప్పుడు కూడా వచ్చింది నేర్పించే స్టేజ్లో ఉంటాము, పిల్లలు ఎప్పుడు కూడా నేర్చుకునే స్టేజ్లో ఉంటారు. ఆ మర్యాద అనేది మనం ఆ బంధానికి ఇచ్చే ఒక గౌరవం అనేది గుర్తుపెట్టుకొని ఈ సత్యాన్ని గ్రహించి మసులుకోండి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే. ఓం నమః శివాయ.